హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు నాగమణి. ఇది నా మొదటి వీడియో. దయచేసి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా నేను సేంద్రియ విధానంలో పంట పండించే విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు సేంద్రియ విధానంలో పంటలు పండించడం చాలా ఇష్టం. ఈ రోజు మీకు నేను భూసారం పెంచే పద్ధతులలో ఒక దాని గురించి మీకు తెలియజేస్తున్నాను. అదేమంటే తప్పక అందరూ చూడండి, మీకు నచ్చితే ఈ పద్ధతిని పాటించండి. నేను మీకు చెరువు పూడిక విధానం గురించి తెలియజేస్తున్నాను. ఈ చెరువు పూడిక విధానం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా చెరువులోని మట్టి చాలా సారవంతంగా ఉంటుంది. ఈ మట్టిని పొలాలకు తోలుకోవడం ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి బాగా పెరుగుతుంది. చెరువులో నుండి మట్టిని తొలగించడం ద్వారా చెరువు లోతు పెరిగి ఎక్కువ నీరు నిల్వ కూడా ఉంటుంది. అంతేకాకుండా భూగర్భ జలాలు పెరిగి రైతుల బావులు బోర్లలో నీటి శాతం కూడా పెరుగుతుంది. మరియు రైతులు 2 పంటలు సాగు చేసుకోవచ్చు. చెరువు పూడిక మట్టి రైతు పొలాలకు 2 సంవత్సరాల వరకు భూసారాన్ని ఉంచుతుంది. ఇక్కడ చూడండి, ఒక గ్రామంలో చెరువు పూడిక కార్యక్రమం జరుగుతోంది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎట్లా పెట్టేది ఇక్కడ తిప్పు మొక్కండి. అట్లా ఎవరో మీదే కదనా మొక్క రైతులు చాలా సంతోషంగా ఉమ్మడి భాగస్వామ్యంతో చెరువులో మట్టిని తమ పొలాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు ఒక రైతుతో మీకు మాట్లాడి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇష్టపన మీకు దీని నుంచి ఏం ఉపయోగం ఉంది, ఎందుకు ఈ మట్టి కోలుకుంటున్నారు, దాని ఉపయోగం గురించి కొన్ని 2 విషయాలు మాకు చెప్తారా? చెప్పండి. నమస్కారం. నల్లమట్టి తోలుకు కారణం ఎందుకంటే నల్లమట్టి తోలుకున్నందుకు భూమి విస్తారమైపోయినవి, పంటలు సరిగ్గా పండవు. అందుకే నల్లమట్టి తోలితే భూములు పంట బాగా అవుతుంది, చెరువులో గుంట పడుతుంది. చెరువులో నీళ్లు నిలిస్తే చెరువు కింద బోర్ పుష్కలంగా నీళ్ళు వస్తాయి. అందుకే ప్రతి రైతు నల్లమట్టి తోలాల పంట పండించారు. రైతు పరంగా నల్లమట్టి తోలుకుంటున్నారు. దీని నుంచి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పంట బ్రహ్మాండంగా పండుతాయి. మేము రైతులు 10 మంది కలిసి అంతా ఉమ్మడిగాను భూముల కోసం సారవంతంగా ఉండాలని భూమి మన్ను సాగులు పెట్టి మేము తోలుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా ఈ విషయము, మీకు పొలాలలో ట్రాక్టర్తో లోడ్లు తోలే విధానాన్ని కూడా మీకు ఒక వీడియో చూపిస్తాము. ఈ మట్టిని తరలించడం కూడా రైతులకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఈ మట్టి ద్వారా భూసారం కూడా పెరుగుతుందని, రసాయనిక ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుందని రైతులు తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎలా ఎదగాలి అనే ఆలోచనలో పడిపోయి మా ఆరోగ్యం ఎలా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే నేను నా మొదటి వీడియోలో భూసారం పెంచే చెరువు మట్టి గురించి వివరించినాను. చెరువు మట్టి 1 ఎకరాకు 15 ట్రాక్టర్లు సరిపోతుంది. ఈ విధానం నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని విషయాలను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. అందరూ ఎదురు చూడండి. నీటిని సంరక్షిద్దాం, భూములను సారవంతం చేద్దాం.